వంట గ్యాస్ సంక్షోభం వేళ సీఎం చంద్రబాబు కీలక దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో గ్యాస్ సరఫరాపై ఆరా తీశారు. కొరత వార్తల వేళ గ్యాస్ కోసం వినియోగదారులు ముందస్తుగానే బుకింగ్స్ చేసుకుంటున్నారు. కమర్షియల్ సిలిండర్ల సరఫరా దాదాపు నిలిచిపోయింది. హోటల్స్ చాలా వరకు మూసివేశారు. కొనసాగుతున్న హోటళ్లు ధరలు పెంచేశాయి. ఈ క్రమంలో మొత్తం పరిస్థితిపైన సమీక్ష చేసిన చంద్రబాబు కీలక మార్గనిర్దేశం చేశారు. రాష్ట్రంలో గ్యాస్ సరఫరాపై పలువురు మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో గ్యాస్ సరఫరా అంశంపై వివరంగా చర్చించారు. ప్రస్తుత పరిస్థితులను మంత్రి పయ్యావుల కేశవ్ వివరించారు. గ్యాస్ సరఫరా అంశంపై ఏర్పాటైన మంత్రుల సబ్ కమిటీ భేటీ అవుతున్నట్లు సీఎంకు మంత్రులు తెలిపారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఏం చేయాలో, ఎంత చేయాలో అంతా చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. కేంద్ర ప్రభుత్వం సమన్వయం చేసుకుని అన్ని ఎఫర్ట్స్ పెట్టి సమస్య లేకుండా ప్రయత్నాలు చేయాలని సీఎం ఆదేశించారు. హోటళ్లు సహభాగస్వామ్య పక్షాలతో మాట్లాడి వాస్తవ పరిస్థితికి అనుగుణంగా ప్రణాళిక రూపొందించాలని మంత్రులకు చంద్రబాబు సూచనలిచ్చారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందకుండా చూడాలని మంత్రులకు సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.